సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సత్యం గారు, ఎప్పుడైనా ఎక్కడైనా సరే యుద్ధానికి సిద్ధం అని ఇప్పటికే భారత్ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కు. సో ఇప్పటికే మనం చూసాం అరేబియా సముద్రంలో భారత నేవీ యుద్ధ నౌకలు మోహరించాయి. అలాగే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాలు కూడా మనం విజువల్స్ కూడా చూసాము. సో ఏ సందేశాన్ని పంపిస్తున్నామంటారు నేవీకి, పాకిస్తాన్ కి దీనివల్ల? ఖచ్చితంగా మీరు ఫలితం అనుభవించాలి. మీరు చేసినటువంటి ప్రోత్సాహంతో ఉగ్రదాడి అనేటువంటిది అది ఒక ఇండికేషన్. తర్వాత గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం పాకిస్తాన్ని సమర్థించే స్థితిలో కానీ పాకిస్తాను చర్యను కానీ సమర్థించేటువంటి స్థితిలో ప్రపంచంలో ఏ దేశం లేదు. కొన్ని దేశాలు అయితే ఇది దారుణం అని చెప్పేసి ఖండించినాయి. మూడో అంశం, స్వదేశంలో ఏ రాజకీయ పక్షానికి భిన్నాభిప్రాయం లేదు. పాకిస్తాన్ శిక్షించాల్సిందే. దరిదాపు అఖిలపక్ష సమావేశం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తాం అనేటువంటి స్థితిలో అఖిలపక్ష తీర్మానం కూడా చేశారు. కాబట్టి ఒకటి, ఏ దేశం పాకిస్తాన్ చర్యను సమర్థించే స్థితిలో లేదు. అన్ని రాజకీయ పార్టీలు యాక్షన్ తీసుకోవాల్సింది అనేటువంటి స్థితిలో ఉన్నాయి. దేశ ప్రజలు కూడా అదే మూడ్లు ఉన్నారు. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఏదైనా సైనికులు ఘర్షణ పడితే నష్టం జరిగితే అది ఆలోచించవచ్చు, కానీ అమాయకుల మీద దాడి చేసి చంపేస్తే ఇది అన్యాయం అనేటువంటిది దరిదాపు ఇది ఒక హోరుగా కొనసాగుతుంది దేశంలో. దీంతో ఇవాళ ప్రభుత్వం కూడా అనేక సార్లు, మరి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఈ ఉగ్ర రూపంలో కొనసాగుతున్నవి దాడులు. ఇది సుమారుగా స్థానిక టెర్రరిజం, తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిజం, పాకిస్తాన్ ప్రోత్సహించిన టెర్రరిజం సమన్వయంతో పనిచేసి మన దారుణకాండ జరిపిన దాంట్లో 7గుట్లో సుమారు 5గురు పాకిస్తాన్ ప్రేరేపిత ప్రోత్సహించినటువంటి ఉగ్రవాదులు, ట్రైన్డ్ ఉగ్రవాదులు. మన దేశంలో ఒక 2 సపోర్టింగ్ గా ఇచ్చి ఈ దాడి జరిగిందనేది దరిదాపు మనకు కన్ఫర్మేషన్ పుట్ వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ని, మరి దానికి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తే ఉగ్రవాదులు కంట్రోల్ అవుతారు. ఉగ్రవాదుల్ని చంపుతా ఉంటే ఇంకా కొత్త వాళ్ళని తయారు చేసి పంపుతా ఉన్నారు. కాబట్టి అసలు ప్రభుత్వాన్ని బలహీనపరిస్తే ఈ ఉగ్రవాదానికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు. దీనికి గత వారం రోజులుగా అనేక చర్యలు తీసుకున్నారు. సింధీ జలాల్ని మళ్లింపు చేస్తాం అనేటువంటిది ఒకటి, తర్వాత వాణిజ్యం పూర్తిగా బంద్ చేసుకోవటం, దీనికి కౌంటర్గా పాకిస్తాన్ గగనతలం నిషేధించడం, ఇవన్నీ చివరికి యుద్ధం దగ్గరికే వస్తున్నాయి. తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా మేము ప్రతిఘటిస్తాం అని చెప్పేసి అనటం, అక్కడ రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం, 130 అణుబాంబులు వేస్తామని చెప్పేసి ఇటువంటి రెచ్చగొట్టేటువంటి విషయాలు వస్తున్నాయి. అయితే ఇదంతా మేకపోతు గాంభీర్యమే. ఎందుకంటే ఇవాళ అప్పుడే వాళ్ళు ట్రంప్ను అప్రోచ్ అయ్యారు, తర్వాత చైనా విదేశాంగ మంత్రిని రిక్వెస్ట్ చేశారు, మీరు ఏదైనా ఆలోచించండి అని చెప్పేసి. కాబట్టి మన మిలిటరీలో 7వ వంతు ఉన్నటువంటిది, మన మిలిటరీలో 3వ వంతు ఉంది. మంది 14 లక్షల సైన్యం అయితే వాళ్ళది 5 లక్షల సైన్యం. అట్లాగే అనేక వెపన్స్ కూడా మన దాంట్లో 50-30% ఉన్నాయి. దేశ వైశాల్యం 7వ వంతు, జనాభా 7వ వంతు, సంపద జీడిపి మంది $3.6 ట్రిలియన్ అయితే వాళ్ళది $0.5 ట్రిలియన్. కాబట్టి పాకిస్తాన్ ని ఎంతో కొంత బెదరగొట్టి దారికి తీసుకురావడం పెద్ద కష్టం కాదు. అయితే మన ప్రభుత్వం ఆలోచిస్తుంది, మన దేశ రాజకీయ పక్షాలు ఆలోచిస్తుంది ఏంటంటే, మనం గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నాం, దరిదాపు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అడుగుతున్నాం, తర్వాత ఇతర అగ్రదేశాలకు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ఎప్పుడు శాంతి సందేశం ఇచ్చా మనం అకస్మాత్తుగా పోయి పాకిస్తాన్ ఆక్రమించాలనేవి లేదు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఇప్పటికే మన సైన్యం ఐడెంటిఫై చేసేది 17 స్థావరాల్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుర్రు అని చెప్పేసి బోర్డర్ లో. కాబట్టి ఆ 17 ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్స్ ని ధ్వంసం చేయటం, అవసరం అయితే పిఓకేను కూడా ఆక్యుపై చేయటం అనేటువంటిది ఈ సందర్భంగా చేయొచ్చు అనేటువంటి అంచనా కొనసాగుతుంది. అదేదో తీసుకుపోయి మొత్తం పాకిస్తాన్ ఆక్రమించి మన దేశం కలుపుకోవాలనేటువంటి ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందని నేను అనుకోను. కానీ వాళ్ళకొక లెసన్ చెప్పాలి. కాబట్టి ఆ లెసన్ ఏమిటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్థించినట్టుగా ఉండాలి. కాబట్టి ఎట్లా సమర్థిస్తాయి అంటే, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఇస్తే ఖచ్చితంగా ధ్వంసం చేస్తే ఖచ్చితంగా సమర్థిస్తాయి. అట్లాగే పిఓకే నుంచే ఈ ట్రైనింగ్స్ ఎప్పుడు నడుస్తున్నాయని, కాబట్టి పిఓకేని ఆక్రమించాలనేటువంటి పరిస్థితి వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రక్షణ మంత్రి ప్రధానమంత్రిని కలిసేటువంటి ఉద్దేశం కూడా
ఒక్కొక్క అంగంతో అంటే ఇప్పుడు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి సైన్యంలో, ఎయిర్ ఫోర్సు, మిలిటరీ, తర్వాత నేవీ. నేవీ. ఈ మూడింటి ఇండివిజువల్ గా రాజ్నాథ్ సింగ్ సమావేశమై మళ్ళీ ఒక్కొక్కరు ఏ స్థితిలో ఉన్నారో కూడా ప్రధానమంత్రికి బ్రీఫ్ చేస్తా ఉన్నారు. కాబట్టి అందరు కలిసి ఒక మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత సపరేట్ గా సన్నాహాలు ఎంతవరకు వచ్చినాయటువంటిది అవుపడుతుంది. కాబట్టి భారతదేశం దాడి చేయకుండా, ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్స్ ని ధ్వంసం చేయకుండా, పీఓకేలో కూడా ధ్వంసం చేయకుండా భారతదేశం ఏమి చేయదు అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాడికి సిద్ధం అవుతుంది. దీనికి ప్రతిఘటన పాకిస్తాన్ నుంచి ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి యుద్ధ తీవ్రత ఉంటుంది. ఆ తర్వాత ఎంత తీవ్రత ఉంటుంది, ఏ స్థాయికి పోతారు అనేది పాకిస్తాన్ యొక్క ప్రతిఘటనను చూసి మనం నిర్ణయించుకునే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్కి అంత సీన్ లేదని తెలుసు, మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ లో అంత సీన్ లేదు, కానీ మేకపోతు గాంభీర్యం లేదు. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేము అసలు భారత్ని వినాశనానికే మేము ఇదంతా తయారు చేసాము, మాతో పెట్టుకోకండి అనేటువంటి వార్నింగ్ మనం ఎలా చూడాలంటారు? అంటే ఇదేదో అయితే ఒకటి వాళ్ళకు ఈ అణు టెక్నాలజీ ఉన్నది వాస్తవం, అణుబాంబుల మేకింగ్ తెలుసు అన్నది వాస్తవం. ఎందుకంటే వాజ్పేయి ప్రధాని గుండంగా మనం పోఖ్రాన్ లో అణుపరీక్ష చేసినాం. అప్పుడు అబ్దుల్ కలాం అడ్వైజర్ ఉండే. పోఖ్రాన్ లో మనం అణుపరీక్ష చేస్తే 10 days లో వాళ్ళు 6 అణుపరీక్షలు చేశారు. దీనికి ప్రతిగా 6 అణుబాంబులు పేల్చారు. అంటే వాళ్ళ దగ్గర బాంబింగ్ టెక్నాలజీ ఉంది. కాకపోతే దాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తాం, ఆ స్థాయికి అసలు యుద్ధం ఉందా, యోచన ఉందా అనేటువంటిది మనం ఆలోచించాల్సిన విషయం. భారతదేశానికి అనుభవం వేసి పాకిస్తాన్ ఆక్రమించే యోచన ఉందని నేనైతే అనుకోను. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అది మొత్తం పాకిస్తాన్ ఆక్రమించే స్థితికి పోతుంది అది. కాబట్టి ఆ స్థాయిలో యుద్ధం ఉంటుంది అనేటువంటిది మరి నేనైతే అనుకోవడం లేదు నాకున్న అధ్యయనంతో. కాబట్టి పరిమితి యుద్ధంతో వాళ్ళకు ఒక లెసన్ చెప్పాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఒకటి రక్షణాత్మకంగా డిఫెన్స్ లో పడటం, 2 ఆర్థికంగా కూడా డిఫెన్స్ లో పడేయటం. ఇవాళ సింధు జలాలు స్తంభింపజేయటం అంటే ఖచ్చితంగా దరిదాపు 40% అగ్రికల్చర్, 40% గ్రెయిన్ ప్రొడక్షన్ సింధు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అక్కడ దెబ్బ కొడితే ఆ దరిదాపు ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ఏరియా అట్లా ఇవాళ పాకిస్తాన్ కు సింధు ఏరియా అటువంటిది. కాబట్టి అటువంటి ఏరియాని స్తంభింపజేస్తే ఖచ్చితంగా ప్రభావం పాకిస్తాన్ మీద ఉంటుంది. అది కేవలం ఎగుమతులే కదా, ఆహార ధాన్యాల దృష్ట్యా చూసినా 10 million tons లో 40 million tons ఇక్కడే పండుతున్నాయి, 4 million tons ఇక్కడే పడుతున్నాయి. అంటే 40 లక్షల టన్నుల ధాన్యం సింధు ప్రాంతంలో పండుతున్నాయి. కాబట్టి ఈ మొత్తం కూడా ఒక దిగ్బంధనం చేసి ఒక చేతులు ఎత్తేయించే పరిస్థితి సృష్టించాలనేది భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంతే తప్ప భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించి మొత్తం పాకిస్తాన్ ఆక్రమించుకోవాలని దృష్టి ఉందని మనం ఎవరు అనుకోం. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అనేదే మొదటి ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ అయితే దాడి చేయటం అయితే ఖాయం. అది ఇవాళ రేపా వారమా అది తర్వాత మనం అనడం కాకుండా నిర్ణయించిన తర్వాతనే మనం అనుకోవటానికి వీలు పడుతుంది. అయితే ఇలాంటి టైంలో, ఈ సంక్షోభంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, లేదా ఇంకొన్ని మనకు సత్సంబంధాలు ఉన్నటువంటి కంట్రీస్ కావచ్చు, వాటి పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఇప్పటికే మనం చూసాం చైనా సంయమనం పాటించండి అని చెప్పేసి మనకి సూచన కూడా చేసింది. అంటే దాని వెనుక ఉద్దేశం ఏంటంటారు? వాళ్ళిద్దరూ న్యూట్రల్ గా ఉంటారండి. ఎందుకంటే అమెరికా కూడా ట్రంప్ ఈ పాటికి అన్నాడు, మోడీ అంత మిత్రుడు, పాకిస్తాన్ కూడా అంత మిత్రుడే అన్నాడు. అట్లా చైనా కూడా శాంతియుతంగా ఉన్నారు, అమెరికా కూడా శాంతియుతంగా ఉండండి అన్నాడు. సరే, అటువంటి యుఎన్ఓ సెక్రటరీ గుటెరస్ కూడా శాంతియుతంగా అన్నాడు. అటువంటి ప్రకటనలు రావటం అనేది సహజంగానే ఈ పొలిటికల్ ఏరియాలో ఆ స్టేట్మెంట్లు వస్తుంటాయి. ఎవరు కొట్లాడుకోండి, దాడి చేయండి అని అనరు. చెప్పరు. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ టెక్నాలజీ అంతా 80% అమెరికా సప్లై చేసింది గత 70 ఏళ్లుగా, 20% చైనా సప్లై చేసింది. కాబట్టి వాళ్ళ 2 దేశాల యొక్క ఎక్స్పర్టైజ్ తోటే వాళ్ళ డిఫెన్స్ పనిచేస్తుంది. అందుకని అందుకే రష్యా గురించి చర్చించాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఎప్పటికీ మన మిత్ర దేశం, మనం కూడా అలాగే వ్యవహరిస్తున్నాం. మన ట్రంప్ రష్యా మీద అన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకటించి, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకటిస్తే మనం అమెరికాను కాదని ఆయిల్ కొన్నాం మనం రష్యా నుంచి. రష్యా డిస్కౌంట్ రేటుకు సప్లై చేసింది, దరిదాపు 30% డిస్కౌంట్ రేటుకు సప్లై చేసింది. మనం వినియోగించుకోగా కాకుండా మనం మళ్ళీ ఇతర దేశాలకు అమ్మినాం, దాన్ని దిగుమతి చేసుకొని దరిదాపు 1,00,000 కోట్ల లాభం వచ్చింది మనకు. కాబట్టి అమెరికాని ఖాతరు చేయకుండా మనం రష్యా నుంచి మన పెట్రోల్ కొన్నాం ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా. అట్లాగే రష్యా కూడా ఎప్పటికీ ఎల్లకాలం మనకు సహజ మిత్రుడు ఉంటున్నాడు.
కాబట్టి అమెరికాని కానీ ఇంకేదైనా దేశాన్ని రిజర్వ్లో పెట్టి మనతోటి మిత్రత్వంగా మనతోటి సహకారం కొట్టడం ఖచ్చితంగా ఖాయం. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమెరికా కానీ చైనా కానీ ఇండియాకు వ్యతిరేకంగా అడ్వెంచరిస్టిక్ గా ప్రవర్తిస్తుందని అనుకోం. ఎందుకు అడ్వెంచరిస్టిక్ గా అంటే ఇవాళ అమెరికా తోటి భారతదేశానికి పెద్ద వాణిజ్యం ఉంది. అమెరికాకు మనం 86 మిలియన్ టన్నులు ఎగుమతి చేస్తే, 86 బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తే మనం ఒక 46 బిలియన్ డాలర్లు దిగుమతి చేసుకుంటాం. మనం సర్ప్లస్ ఉన్నప్పుడు కూడా 86 బిలియన్ డాలర్లు వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది మన నుంచి. అట్లాగే చైనా కూడా 100 బిలియన్ డాలర్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్ళకు 17 బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తున్నాం. అట్లా చైనా నుంచి వచ్చే దిగుమతులు, చైనా చేసే ట్రేడ్ లో మనం మేజర్ పార్ట్నర్స్. కాబట్టి చైనా గాని అమెరికా గాని ఒకవైపు పాకిస్తాన్ వైపు కొప్పుగాసి పాకిస్తాన్ని ప్రోత్సహించి యుద్ధం చేయండి అని ప్రోత్సహించే స్థితిలో ఆ రెండు దేశాలు ఉన్నాయని నేను అనుకోను. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహజంగానే న్యాచురల్ గానే భారతదేశం అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మరొకటి ఏంటంటే అన్యాయానికి గురైనటువంటి దేశం భారతదేశం. ఇవాళ అమాయకుల్ని చంపినటువంటి స్థితిలో మరి భారతదేశం ఫేస్ చేస్తుంది. కాబట్టి తప్పు చేసినటువంటి ముద్దాయి ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. సహజంగానే ఆ ముద్దాయి ఉన్నటువంటికి బహిరంగంగా వాళ్ళ మీద మద్దతుగా ఉండటం కష్టం. తర్వాత అంతర్గతం కూడా అంత ఇండియాని కాదని పాకిస్తాన్ ఇంట్రెస్ట్ చూపెట్టే స్థితిలో అమెరికా పోతుందని నేను అనుకోను. అంత అడ్వాంచరిస్ట్ గా ప్రవర్తిస్తుంది. గతంలో వచ్చిన యుద్ధాలప్పుడు ప్రతిసారి మనకు సోవియట్ యూనియన్ సపోర్ట్ చేస్తుందని పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. వాస్తవానికి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు తయారు చేసింది కూడా అమెరికానే. ఒక 50 ఏళ్ల తర్వాత నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. 30 ఏళ్ల సంది మా దేశం ఉగ్రవాదులు ప్రిపేర్ చేసింది, ఇది అమెరికా కోసమే తయారు చేశాం, బ్రిటన్, యూరప్, పశ్చిమ దేశాల కోసం కూడా తయారు చేశాం. 30 ఏళ్ల తర్వాత మేము ఎంత అన్యాయానికి గురైనో ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఈ ఉగ్రవాద మొత్తాన్ని శిక్షణ ఇచ్చింది అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల కోసమని నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. నా అనుభవంలో 50 ఏళ్ల అనుభవంలో ఒక పాకిస్తాన్ జాతీయ మంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఏం చూడలేదు. కాబట్టి నిజమేమిటో వాళ్ళ ప్రపంచానికి తెలిసింది. అందుకని ఇప్పుడున్నప్పుడు పరిస్థితుల్లో అమెరికా ఓపెన్ గా వచ్చి లేదా చైనా ఓపెన్ గా వచ్చి పాకిస్తాన్ సపోర్ట్ చేసే స్థితిలో ఉందనుకోవట్లేదు. సో మొత్తానికి యుద్ధం జరగడం అయితే ఖాయం. ఒక రోజు అటు దాడి జరగటం ఖాయం. దాడి జరగటం ఖాయం. పాకిస్తాన్ మీద దాడి జరగటం ఖాయం. అది ఉగ్రవాద శిక్షణ శిబిరాల మీద దాడికి పరిమితం అవుతుందా, లేదా పిఓకి వీళ్ళకందరికి వెన్నుదన్నుగుంటుంది ఆ ప్రాంతం అని చెప్పేసి పిఓకిను కూడా ఆక్రమించే నిర్ణయం తీసుకుంటారా అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.